హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు కోడలు లేని ఇంట్లో నేను కూడా ఉండను అని చెప్పిన అపర్ణ షాక్లో రాజ్. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా ఇంట్లో అందరి ముందు రాజ్ని అపర్ణ నిలదీస్తుంది. రాజ్, నువ్వు ఈ మధ్య శ్వేతతో బాగా తిరుగుతున్నావు, అసలు శ్వేతకి నీకు సంబంధం ఏంటి? కావ్యతో నువ్వు ఎందుకు కలిసి ఉండడం లేదు? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అడుగుతుంది. అమ్మ, శ్వేత నా క్లాస్మేట్, చాలా రోజుల తర్వాత కలిసాము. ఆయన శ్వేత గురించి నీకెవరు చెప్పారు? కళావతి చెప్పిందా అని రాజ్ అడుగుతాడు. ఒక్క చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆఫీస్ కని చెప్పి తన దగ్గరికి వెళ్తున్నావు, మీటింగ్స్ ఉన్నప్పుడల్లా వదిలేసి మరి తన దగ్గరికి వెళ్తున్నావు, అంత అవసరం ఏమొచ్చింది నీకు అని అపర్ణ అడుగుతుంది. అమ్మ, కళావతి అంటే నాకు ఇష్టం లేదు, అందుకే శ్వేతతో తిరుగుతున్నాను. మా పెళ్లి ఎలా జరిగిందో నీకు కూడా తెలుసు కదా. ఇష్టం లేకుండానే తన మెడలో తాళి కట్టాను. ఇప్పుడు ఇష్టం లేకుండా నేను కాపురం కూడా చేయలేను. ఇప్పటికీ ఎప్పటికీ నాకు కళావతి అంటే నచ్చదు, ఇష్టం లేదు, అందుకే నేను విడిపోవాలి అనుకుంటున్నాను అని రాజ్ అంటాడు. అదేంట్రా అలా అంటావు? ముందు కావ్యను కూడా నేను అపార్థం చేసుకున్నాను, తనపై చాలా కోప్పడ్డాను. కానీ ఇప్పుడు కావ్య ఏంటో అర్థమవుతుంది. కావ్య చాలా మంచి మనిషి నాన్న, నీకు భారీగా కావ్యనే సెట్ అవుతుంది. నీ గురించి, నా గురించి, ఇంట్లో వాళ్ళందరి గురించి కావ్య బాగా చూసుకుంటుంది, ఇంటిని చక్కదిద్దుతుంది. ఇలాంటి అమ్మాయి ఇప్పట్లో దొరకడం చాలా కష్టం నాన్న అని అపర్ణ అంటుంది. మమ్మీ, నువ్వేనైనా చెప్పు, కానీ కళావతితో నేనైతే కలిసి ఉండలేను, నేను తనకి డివోర్స్ ఇస్తాను అని రాజ్ చెప్తాడు. ఇంకా రాజు రాగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. సరే, ఇదే నీ నిర్ణయమా? అయితే నా నిర్ణయం కూడా విను. నువ్వు విడాకులు ఇచ్చిన కావ్య ఇంట్లో నుంచి వెళ్ళదు, తన ఈ ఇంట్లోనే ఉంటుంది. నీకు భారీగా కాకపోతే నాకు కూతురుగా ఉంటుంది. ఒకవేళ కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనుక నేను తనతో వెళ్ళిపోతాను. తను ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. కావ్య లేని ఇంట్లో నేను కూడా ఉండలేను అని అపర్ణ చెప్తుంది. ఆ మాట విన రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో? ఇలాంటి జెన్యూన్ అండ్ నెగటివ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.